అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి కొనిదెల నాగబాబు గారు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? బట్ నేను కొంతమందికి ఇచ్చాను, కానీ నేను మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, మా కార్యకర్తలు కానీ లేకపోతే ఇక్కడ లోకల్గా ఉండే సచివాలయ సభ్యులు కానీ వాళ్ళందరూ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశారు. దాదాపు 16 కోట్ల చిల్లర ఈ ఒక్కరోజుకే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎలా ఉంది సార్? అంటే వాలంటీర్ల ద్వారా కన్నప్పుడు అంతా కూడా సచివాలయ సిబ్బంది చోతనే పంపిణీ జరుగుతుంది. ఏ విధంగా ఉంది సార్? కొన్ని విమర్శలు చేస్తున్నారు, వాళ్ళంతా కలిపి ఎలా చూడాలండి? ఇప్పుడు విమర్శలు చేసేవాడికి ఏ కారణమైనా వాళ్ళకి నువ్వు రామా అన్న బూతు మాటలాగా వినపడుతుంది. కానీ ఇక్కడ సచివాలయ సిబ్బంది ఎనఫ్ సిబ్బంది ఉన్నారు టు డూ దిస్ జాబ్. సో వీళ్ళతోటి ముందు ఇలాంటి ఇంటికి, అంటే పెన్షన్ అనేది ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేది అంతకుముందు అలవాటు అయింది కాబట్టి చక్కగా దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ముందు సచివాలయ సిబ్బంది ఉన్నారు, అంతా కలిపి మ్యాక్సిమం 2 డేస్లో అన్నీ అయిపోతాయి. సో దాన్ని ఆ సచివాలయ సిబ్బందిని ఎఫిషియెంట్గా వాడుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. సో బాగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు ఇదేవండి. ఢిల్లీలో జగన్ చేసినటువంటి దీక్ష అది ఎలా చూడాలంటారు? అంత పనికిమాలిన దీక్ష, అంత పనికిమాలిన పని ఇంకోటే లేదు. ఇక్కడ ఎక్కడ బాధ వేస్తుంటే ఇతను చేసే పనికిమాలిన దీక్ష, వైసీపీ వాళ్ళు చెప్పే పనికిమాలిన మాటలు. ఓ పక్కన ఒక 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే కనీసం ఈ పని చేయండి అని చెప్పి అడగని జగన్మోహన్ రెడ్డి, అమర్నాథ్ అనేటువంటి ఒక బీసీ కుర్రోడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేస్తే అడగని జగన్మోహన్ రెడ్డి, ఏమండి ఇలాగా ఒక సుధాకర్ అని చెప్పి ఒక డాక్టర్ చంపేస్తే అడగని జగన్మోహన్ రెడ్డి, సొంత బాబాయ్ చచ్చిపోతే అడగని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఇతని వెనకాల ఉన్న గోబెల్స్, అంటే ఒక ప్రచారాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. డెఫినెట్గా ఇలాంటి దొంగ ప్రచారాలని తిప్పి కొడకపోతే ఇది కీటం ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళు చేసే ఆరోపణలన్నీ తిరిగి కొడతాం. నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఒక రాబోయే 15 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా అధికారం రావాలనుకుంటే ఇప్పటి నుంచే మంచి పనులు చేసి మొదలెడితే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక నిజాయితీతో నిబద్ధత పనిచేశారు, ప్రజాస్వామ్యయుతంగా పనిచేశారు. సో అది అలాగే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీలతోటి ఇలా చేయొచ్చు. ఒక వ్యక్తి ఎథికల్గాను, ఒక త్యాగపూరితమైన మనస్తత్వం, ఒక హెల్ప్ చేయాలని ఆలోచనతో ఉంటే ఉన్నత స్థానాలు ఎక్కచ్చు అనేది ప్రూవ్ చేశాడు. ఇతను ఏంటంటే ఏదో పనులు ఎన్నెన్ని చేసి ఎక్కచ్చు అతను ప్రూవ్ చేశాడు. ఇల్లీగల్ పనులు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పోరాడగలిగితే ఇంత స్థానానికి రావచ్చని కళింబ ప్రూవ్ చేశాడు. సో యువతకి పవన్ కళ్యాణ్ గారు ఐకాన్ అవుతాడు అంతే. అలాంటి వాడు. అందుకని మేము చేసే ప్రతి పని, జనసేన చేసే ప్రతి పని, టీడీపీ, కూటమి, బీజేపీ చేసే ప్రతి పని ప్రజలకు ఉపయోగపడదు తప్ప వైసీపీ వాళ్ళకి జోబులు నింపుకోవడానికి చేయట్లేదు. థ్యాంక్ యూ. నామినేటెడ్ పదవిలో కొలిక్కొచ్చిన సమావేశం వేరే ఇద్దరు నాయకులు కూడా ఒక కొలిక్కొచ్చిందంటారండి మొత్తం అనే విషయాలు? ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులో అకార్డింగ్ టు రేషియో ఆల్రెడీ ప్రీవియస్లీ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక అగ్రిమెంట్ ఉంది. అలాగే బీజేపీ వాళ్ళకు కూడా. సో ఎవరెవరి రేషియో ప్రకారం వాళ్ళకి, కార్యకర్తలకు కానీ, నాయకులు కానీ ఆ రేషియో ప్రకారం దాదాపు అవే ఆ నామినేటెడ్ పోస్ట్ వెళ్తాయి. అది ఇంకా ఫిలప్ చేయడానికి చాలా టైం ఉంది. అది కొంచెం లెబోరియస్ ప్రాసెస్ చేస్తున్నారు. 1 by 1 ఫిలప్ చేసుకుంటారు. పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే ఎలా ఉంది సార్? పాలన ఎలా ఉంది? అంటే గతంగా ఇప్పుడు అధికారులు కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు, అన్ని చోట్ల కూడా ఉన్నారు. పరిస్థితి ఎలా ఉందండి? పిఠాపురం నియోజకవర్గంలోనే అధికారులు తిరగరండి, అన్ని చోట్ల తిరుగుతుంటారు. ఇప్పుడు పిఠాపురం ఒక్కరిదాన్ని ఫోకస్ చేస్తే మిగతా అందరంతా ఏమైపోద్ది. కాకపోతే ఇక్కడ సీఎం, డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం కాబట్టి యూజువల్గా ఏంటంటే కొంచెం అలర్ట్నెస్, ఒక యాడెడ్ అలర్ట్నెస్ ఏదో ఒక 1% ఉంటుంది. సో ఎక్కడైనా సరే ఇక్కడ కూడా ఎంప్లాయీస్ అందరూ కళ్యాణ్ బాబు గారు యొక్క మంచితనం గుర్తించి దాన్ని ఎఫెక్టివ్గా చేద్దాం, ఆయనకి ఆయన అంత కష్టపడి పైకి ఇంత దూరం తీసుకొచ్చారు, ఇంత మంచి పని చేస్తున్నారు, మనం కూడా కంట్రిబ్యూట్ చేద్దామని
వాళ్ళు కూడా మంచి మనసుతోటి చేస్తున్నారు, ఎంప్లాయీస్ కూడా. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ఈరోజు అయితే పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా పెన్షన్ పంపిణీ జరుగుతుంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత అలాగే ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నాగబాబుతో పాటు అలాగే ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా పాల్గొని ఈరోజు కొండవరం అలాగే చిత్రాల గ్రామంలో పెన్షన్ కార్యక్రమం. ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన అయితే ప్రధానంగా చూస్తున్నాం. ఆయన ఈ విధంగా విమర్శలు చేయడం సరైనది కాదు. అది గతంలో దళితులపైన అందరూ అనేక మంది దాడులు చేస్తే అలాగే తన బాబాయిని హత్య చేసి జరిగితే ఏ విధంగానూ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్ళడం చాలా సిగ్గుచేటని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల విషయంలో కోసం అన్ని కూడా అన్ని విధాలుగా న్యాయం చేస్తుంది. పలు రేషియోల్లో కూడా నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చేందుకు కూడా అన్ని విధాలుగా రంగం చేస్తున్నారు. ఇద్దరు కూడా సమన్వయంతోనే అందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసేందుకే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గతంకి ఇప్పటికీ పాలన చూస్తే ప్రధానంగా అన్ని విధాలుగా ప్రజలను ఆదుకునేందుకు ఇరువురు నేతలు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా అధికారులు ఏదైతే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంచి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై తెలుసుకునేందుకు అన్ని విధాలుగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి పలు సమస్యలపై కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో అలాగే కొనిదెల నాగబాబుతో ఎవరైతే ఉన్నారో జనసేన కార్యదర్శి నాగబాబుతో పాటు అలాగే ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అలాగే హరిప్రసాద్ ఇద్దరు కూడా ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.